పవన్ కళ్యాణ్ దేశం మొత్తం భావజాలం అందరికీ తెలుసు. తెలంగాణ ఉమ్మడి జిల్లా బాధితులు నాకు అప్పజెప్పడం జరిగింది. ఏ ఉద్యమమైనా కరీంనగర్ నుండి మొదలవుతుంది అని భావజాలం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తు చేస్తుంది. 2 రాష్ట్రాలకు ఉన్న పార్టీ స్వాగతం పలుకుతున్న ప్రజలకు ధన్యవాదాలు. కొత్తగా వస్తున్నారు. అవినీతి రహిత పార్టీ, రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించకుండా పార్టీ ఎదుగుదల ప్రచారం కూడా ముఖ్యం. కొండగట్ట అభివృద్ధికి 35 కోట్లు మంజూరు చేసి గత 15 సంవత్సరాల నుండి జనసేన ఉన్నది. కరీంనగర్ గురించి పవన్కు మంచి అభిప్రాయం ఉంది. మార్పు కొరకు కరీం నుండే మొదలు పెడతాం. ప్రదర్శకంగా మా పాత్ర ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మున్సిపల్, 2 కార్పొరేషన్లు ఉన్నాయి. భావజాలంను జనసేన సైనికులకు ధన్యవాదాలు. పార్టీ బలోపేతం చేస్తాము. మాకు సహకరించుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏదైతే మేము జనసేన మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు అందరూ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. ఎస్పెషల్లీ ఒక్కడితో స్టార్ట్ అయిన జనసేన ఇప్పుడు దేశం మొత్తం ఆల్మోస్ట్ నలుమూల ఆయన భావజాలాన్ని పుణికిపుచ్చుకొని అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఆయన జనసేన పెట్టింది తెలంగాణలోనైనా, జనసేన జెండా ఎగరవేసింది తెలంగాణలోనని గర్వంగా చెప్తున్నాం. అప్పటి నుంచి ముఖ్యంగా తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో జన సైనికులుగా ఆయన వెంట ఉన్న చాలామంది కార్యకర్తలు ఉన్నారు. చాలామంది ఆయన ఆశయాల ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఏంటంటే చాలాసార్లు అంటే పొత్తుల విషయంలో కొంచెం సాక్రిఫైస్ చేసిన మాట వాస్తవం అయినా సరే, ఈసారి జనసేన తెలంగాణలో బలోపేతం చేయడానికి కార్యకర్తలందరూ, నాయకులందరూ సమిష్టి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఎస్పెషల్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది. నేను కరీంనగర్ వాసినే. నాకు కరీంనగర్ అంటే నేను పుట్టి పెరిగింది రామగుండం, గోదావరి కనిలో, విద్యాభ్యాసం కూడా అక్కడే. తర్వాత ఉన్నత విద్యాభ్యాసం దృష్ట్యా ఆంధ్ర అండ్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నాకు ఒక ఎమోషన్ కరీంనగర్ అంటే మీ అందరికి తెలుసు. ఎక్కడికి వెళ్ళినా సరే కాలర్ వేసుకొని వీఆర్ ఫ్రమ్ కరీంనగర్ అని చెప్పుకుంటాం. అది మన రక్తంలో ఉంది. ఎన్నో ఉద్యమాలు చూసిన తెలంగాణ గడ్డ. ఫస్ట్ ఏ ఉద్యమం స్టార్ట్ అవ్వాలన్నా కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కరీంనగర్లో ఉన్న భావజలం అలాంటిది. సో అలాగే జనసేనలో కూడా చాలామంది 2004 నుంచి ఇక్కడ ఉన్నవారందరూ, శివారెడ్డి గారు కానివ్వండి, రాజరెడ్డి గారు కానివ్వండి, జనార్దన్ గారు కానివ్వండి, ఇంకా పేరున అందరు మహేష్ గారు కానివ్వండి, చాలామంది 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారిని వెంట నడుస్తూ ఇప్పటి వరకు అదే ఏ పార్టీలు మారకుండా ఎటువంటి అవకాశాలు వచ్చినా ఆయన భావజాలను నమ్ముకొని ఇక్కడ చాలామంది ఉన్న కార్యకర్తలు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు ఇంకా పార్టీని బలోపేతం చేయాలని, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు మేము మా భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ, జనసేన అంటే మీ అందరికీ తెలుసు, పాత్రికేయులకు ముఖ్యంగా, ఎందుకంటే జనసేన భావజాలం ఒక మార్పు కోసం, ఒక భావితరాల భవిష్యత్తు కోసం ఏర్పడింది జనసేన. ఈ జనసేన భావజాలాన్ని ముఖ్యంగా యువత గుండెల్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి యువతకు ఒక సందేశం ఏంటంటే వీఆర్ రెడీ. అంటే ఈ సమకాలీన రాజకీయాలు కాకుండా కొత్త రాజకీయ ఒరవడి, కొత్త మార్పు కోసం ట్రై చేయడానికి జనసేన ఆవిర్భవించింది. తెలంగాణ పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. ఎందుకంటే ఎవరైతే గట్టిగా మాట్లాడితే ఆంధ్ర పార్టీ అంటే నేను అది ఏకీభవించాను. ఎందుకంటే తెలంగాణలో ఎగిరివేసిన పార్టీ, తెలంగాణ గడ్డ మీద ఎగిరిన పార్టీ జనసేన పార్టీ. సో అది నేను ఖచ్చితంగా చెప్పగలను. మనము భారతదేశంలో ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అర్హత అందరికీ ఉంది. సో రాజకీయాలకి, అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా జనసేన కూడా ఇక్కడ మేము బలోపేతం చేయడానికి ముందడుగు వేస్తున్నాం. ఆ ముందడుగులో భాగంగా సహకరిస్తున్న ప్రజలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే రానున్న ఎలక్షన్స్లో చాలామంది కొత్త రక్తాన్ని, కొత్త యువతని, కొత్త అంటే భావజాలాన్ని, అంటే ఏదైతే జనసేన భావజాలాన్ని మనసులో నింపుకున్నవారు, గుండెలో నింపుకున్నవారు అందరికీ ఇది మా ఆహ్వానం అనుకోవచ్చు. ఒక మార్పు కోసం ట్రై చేస్తున్నాం. ఇక్కడ
మీరు గమనించినట్లయితే ఇది అవినీతి రహిత పార్టీ, ఎక్కడ అవినీతి చూడడు, నిబద్ధత ఉన్న పార్టీ, నిజాయితీ ఉన్న పార్టీ, ట్రాన్స్పరెన్సీ ఉన్న పార్టీ. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ ఏం మాట్లాడినా సరే ఎవరు ఆయన అవినీతి గురించి మాట్లాడలేరు, ఆయన నిజాయితీ లేదని మాట్లాడలేదు, ట్రాన్స్పరెన్సీ లేదని మాట్లాడలేదు. ఆయన ప్రజల కోసం 10 మంది బాగుండాలని ఎంత తగ్గాలో అంత తగ్గుతారు, ఎంత ఫైట్ చేయాలో అంత ఫైట్ చేస్తారు. తో వీఆర్ వైట్ పేపర్, మాకు మచ్చలేదు. రాజకీయ అనుభవాలు లేకపోవచ్చు, కానీ మేము ఒక సమస్యకు స్పందిస్తాం, సమస్య తీర్చేంత వరకు పోరాడతాం, ప్రశ్నిస్తాం. అది మా నైజం. సో మాకు ఎటువంటి మచ్చలు లేవు. అంటే మీన్స్ మేము అవినీతి జరిగిందా, ఇలా ఏదో మా మీద వీళ్ళు ఇది అని చెప్పడానికి మాకు ఎటువంటి మచ్చలు లేదు. అందుకే బేషరతుగా మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రజల మధ్య ఉంటాం, ప్రజా సమస్యలు తీరుస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. యాజ్ ఏ ప్రచార కార్యదర్శి నేను ఎక్కడైనా ఇదే చెప్తాను, ఎవరైనా సరే మా పార్టీ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడడానికి మీరు నాలుగు క్వశ్చన్లు వేయొచ్చు, మీరు మీ పార్టీ ఇదని మాకు. సో అసలు రాజకీయాలు ఇది అసంభవం. అందుకే మా పార్టీని మేము బలోపేతం చేయడానికి చాలా స్కూటీ చేస్తున్నాం. ఒక పర్సన్ రావాలంటే ఆ పర్సన్ యొక్క ఇంతకుముందున్న కాండక్ట్ ఏంటి అన్న, నేర చరిత్ర ఉందా, లేకపోతే ఇంతకుముందు ప్రజలను ఏమైనా ఇబ్బంది పెట్టాడా, లేకపోతే ఇలాంటి అన్ని ఆలోచించి మనకు పార్టీ ఎదగడం ఎంత ముఖ్యమో పార్టీలో ఉన్న పర్సన్స్ కూడా అంతే ముఖ్యము. సో అలా దృష్టిలో పెట్టుకొని చాలా అంటే సొసైటీకి ఎంతవరకు చెడు కాకపోవచ్చాలో, మేలు కాకపోయిన పర్లేదు, చెడు కావద్దు పర్సన్ మన పార్టీలో ఉండేవాళ్ళు, అలా జాగ్రత్తలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి అంటే ఎంత సంఘీభావం జరుపుతున్నారంటే, లేదు మీరు పోటీ చేయండి, మీలాంటి వారు రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో చేశారు. అంటే మొన్న కొండగట్టులో ఆయన 35 కోట్లు